ఆంధ్రుల కళల రాజధాని అమరావతి విధ్వంసానికి 5 ఏళ్లు పూర్తయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏకైక రాజధాని అమరావతేనని తేల్చి చెప్పేసింది. ఇక అమరావతి ఫేజ్ 1 నిర్మాణం 2.5 సంవత్సరాలలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లిలో కూల్చిన ప్రజావేదిక నుంచి ఆయన రాజధాని అమరావతి పర్యటనను ప్రారంభించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా ప్రజలకు చెప్పేస్తున్నారు. గత సోమవారం ఆయన జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరిగిన విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. తన రెండో పర్యటనలో భాగంగా ఆయన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. 2015వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన ఉద్దండరాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగింది. అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు. 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రాజధాని ప్రాంతం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ను నిర్మించాలని నిర్ణయించారు. 58 రోజులు ల్యాండ్ పూలింగ్ ద్వారా 35,000 ఎకరాలు రైతులు భూ సమీకరణ విధానం కింద ఇవ్వటం ఒక అద్భుతమైన మోడల్ గా ప్రపంచంలో పేరుగాంచింది. వివిధ నిర్మాణాలకు సంస్థలకు ఇచ్చే భూమి పోను ప్రభుత్వానికి 8,000 ఎకరాలు మిగులుతుంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ నవనగరాల నిర్మాణం కోసం ప్రణాళికను కూడా రూపొందించారు. గతంలో రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో 9,165 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని, ప్రభుత్వానికి మిగిలే 8,000 ఎకరాలను విడతల వారీగా అమ్మటం ద్వారా ప్రాజెక్టుకు నిధులు సాధించవచ్చని పేర్కొన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ భూముల విలువ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విధ్వంసం చేసేందుకు పథకం ప్రకారం విష ప్రచారం చేసి చివరకు 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను పాడు చేశారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ముఖ్యమంత్రి హోదాలో గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణ స్థితిగతులను పూర్తిగా పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2.5 సంవత్సరాల్లో రాజధానిలో ఫేజ్ 1 నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. 3 రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం 2023 మార్చి 3వ తేదీన రాజధాని అమరావతి అని తీర్పు ఇవ్వటమే కాకుండా రిట్ ఆఫ్ మాండమస్ను కూడా ప్రకటించింది. రాజధాని అమరావతి అని చట్టసభలో ఆమోదం పొందిన తర్వాత మళ్లీ అదే అంశంపై తీర్మానం చేయటం చెల్లదని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించడంతో పాటు రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధుల భవనాలు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్వార్టర్లు, గెస్టెడ్ అధికారులు, టైప్ 2 హౌసింగ్, న్యాయమూర్తుల కోసం 36 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయించడంతో పాటు మంత్రుల కోసం 35 ఫ్లాట్లు కూడా నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందులో అనేక భవనాలు 70 నుంచి 80% పూర్తి కాగా మరికొన్ని 60%, ఇంకొన్ని 40% పూర్తయ్యాయి. 5 సంవత్సరాల పాటు వీటిని పట్టించుకోకపోవడంతో నిర్మాణ పటిష్టతపై అధ్యయనం చేయించి వెంటనే కాంట్రాక్టు ఏజెన్సీలను పిలిపించి నిర్మాణాలు చేపట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది.